స్టిల్ వీఆర్ అలైవ్. ఇంకా మనం బ్రతికి ఉన్నాము అంటే దేవుడి పునరుత్థానపు వెలుగు ఆల్రెడీ మన మీద ప్రకాశించింది. ఆమేన్. దేవుడికి మహిమ చెల్లిస్తూ, లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వెలుగు మన మీద ఉంది. దేవుడి వెలుగు మన మీద, మన కుటుంబాల మీద ప్రకాశించింది. ఇంకా మరలా అంధకారంలో ఉన్నా అంటావేంటి? 1 యోహాను 1:5 దేవుడి వెలుగు ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. జీవన్ మరణములు మన నోట దేవాదేవుడు పెట్టాడు. నా కుటుంబంలో దేవుడు వెలుగు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో నా కుటుంబం దీవింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంధకారపు శక్తులు నశించి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వెలుగు ప్రాప్తించినది. ఆమేన్. హల్లెలూయా అని మనముగానే వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఆ వాక్యం విత్తనం వలె ఇదిగో ఎదుగుతుంది, మహావృక్షముగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ నీళ్లు పోయాలి, అదేవిధంగా ఎరువేయాలి. అంటే ప్రతిరోజు వాక్యము ధ్యానిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీకును మీ కుటుంబ సభ్యులందరికీ యేసు వారి యొక్క పునరుత్థానపు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి పండుగ పరిశుద్ధుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది.